ఎవరైతే మోటరోలా G85 మొబైల్‌ని యూజ్ చేస్తున్నారో, వాళ్ళు చాలామందైతే ఈ ప్రాబ్లమ్ అనేది నోటీస్ చేస్తున్నారు. అది కూడా కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి కన్వర్ట్ అయిన తర్వాత. పర్సనల్‌గా నా దగ్గర కూడా మోటరోలా G85 మొబైల్ అయితే ఉంది. నేను ఆల్రెడీ రివ్యూ కూడా అయితే పోస్ట్ చేశాను ఈ ఛానెల్‌లో. నా మొబైల్‌లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ కూడా మనకి బిల్డ్ నంబర్ వైస్ అయితే అప్‌డేట్ చేస్తారు. సో, కొన్ని నంబర్స్ అంటే కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ వరకు అయితే ప్రాబ్లమ్ అనేది ఉంటది. కొన్ని మోడల్స్‌కి అయితే ఉండదనమాట. లక్కీలీ నా మోడల్‌కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మీద వీడియో పోస్ట్ చేసిన వెంటనే వాళ్ళైతే కెమెరా బ్లర్ అనేది ప్రాబ్లమ్ నోటీస్ చేస్తున్నారని. అది కూడా ఎస్పెషల్‌గా వైడ్ యాంగిల్ లెన్స్‌లో ఫోటోస్ గాని తీస్తున్నట్లయితే. సో, ఈ వీడియోలో నేను మీకు కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇవేమి పర్టిక్యులర్‌గా అంటే 100కి 100% హెల్ప్ అవుతాయని కాదు. బట్ స్టిల్ కొంచెం హోప్ అయితే ఉంది. ఇవైతే హెల్ప్ అవ్వచ్చని చెప్పని. సో, అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, లెట్స్ స్టార్ట్. నంబర్ 1 వచ్చేసి మీ మొబైల్ అయితే రీస్టార్ట్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసిన తర్వాత కొంచెం క్రాష్ గానీ లేకుంటే గ్లిచెస్ వల్ల ఇది అవ్వచ్చనమాట ఒక్కొక్కసారి. అందుకే ఒకసారి మీరు మీ మొబైల్‌ని రీస్టార్ట్ అయితే చేయండనమాట. దీనివల్ల మీకు ఎటువంటి డేటా లాస్ అయితే అవ్వదు. జస్ట్ మీ మొబైల్ అనేది ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయితే అవుతుందనమాట. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ఇది రీఫ్రెష్ అన్నట్టు. రీస్టార్ట్ అయిన తర్వాత కెమెరా అయితే ఓపెన్ చేసి చెక్ చేయండి. ఒకవేళ మీకు సాల్వ్ అయింది అంటే ఇట్స్ గుడ్. లేదంటే ఈ సెకండ్ స్టెప్‌ని అయితే ఫాలో అవ్వండి. సెకండ్ స్టెప్ వెరీ సింపుల్ అనమాట. మీరు కెమెరా యాప్ ఉంటుంది కదా, దాంట్లో మీరు క్లియర్ క్యాష్ అలాగే క్లియర్ డేటా 2 అయితే చేయాలన్నమాట. ఇది చేయడం వల్ల ఏంటంటే మనం కెమెరాకి ఇచ్చిన అన్ని పర్మిషన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో కెమెరా యాప్ కూడా ఫ్రెష్‌గా అయితే మళ్ళీ ఓపెన్ అవుతుందన్నమాట. అంటే మీరు అన్బాక్స్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు అన్ని పర్మిషన్స్ అడుగుతుందో, లొకేషన్ అని, మైక్రోఫోన్ అని, ఫైల్స్ ఇవన్నీ కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ అడుగుతుందన్నమాట. ఏంటంటే మనం ఫ్రెష్‌గా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా అయితే ఉంటుంది. దీనికోసం ఏం చేయాలంటే మీరు కెమెరా యాప్‌ని లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. అక్కడ మీకు ఐ సింబల్ అని కనిపిస్తుందనమాట. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్తారు. సెట్టింగ్స్‌లో మీకు స్టోరేజ్ అండ్ క్యాష్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. క్లియర్ స్టోరేజ్ అలాగే క్లియర్ క్యాష్ అని 2 అయితే సెలెక్ట్ చేసి క్లియర్ అయితే చేయండి. తర్వాత కెమెరా యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిందా లేదా అని. ఒకవేళ స్టిల్ ఇప్పటికి కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అంటే ఇది థర్డ్ సొల్యూషన్ అనమాట అండ్ ఫైనల్ వన్. ఇప్పుడు ఈ ఫైనల్ వన్‌లో కూడా అవ్వలేదు అంటే ఇంకా మోటరోలానే సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేయాలి. ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అక్కడ మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. కెమెరా యాప్ రిలేటెడ్ లైక్ ఓపెన్ కెమెరా అని డిఫరెంట్ అయితే ఉంటాయి. అవి ఇన్‌స్టాల్ అయితే చేయండి అనమాట. ఈవెన్ మీకు కావాలనుకున్నట్లయితే గూగుల్ కెమెరా కూడా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఇది మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ అయితే ఉండదన్నమాట. మీరు సపరేట్‌గా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీకు మోటో G85 మొబైల్‌లో గూగుల్ కెమెరాని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, లేదు అంటే ఈ మొబైల్ అనే కాదు వేరే మొబైల్స్ ఏవైనా సరే గూగుల్ కెమెరా ఎలా ఇన్‌స్టాల్ చేయాలని తెలీదు అంటే ఒక జెన్యూన్ సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. యాప్ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేయండి. దాంట్లో మీకు వైడ్ యాంగిల్ ఫోటో బ్లర్‌గా వస్తుందా లేకుంటే నార్మల్‌గా వస్తుందని చెప్పని. ఒకవేళ మీకు ఇంకా బ్లర్‌గానే వస్తుందంటే దీనికి కూడా అంతే సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారా అయితే సాల్వ్ చేస్తారనమాట. అందుకే ఈ వీడియో మోటరోలాకి రీచ్ అవ్వాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ గ్రూప్స్‌లో. అండ్ వాళ్ళకు కూడా చెప్పండి ఈ మోటరోలాకి రీచ్ అవ్వాలని చెప్పని. సో దట్ వాళ్ళు కూడా అయితే హెల్ప్ చేస్తారు. సో ఇదన్నమాట గైస్. ఐ హోప్ ఈ 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఒకసారి. మోస్ట్లీ వర్క్ అయితే అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఒకవేళ వర్క్ అవ్వలేదు అంటే దాని అర్థం ప్యూర్లీ మనకి సాఫ్ట్‌వేర్ అప్డేట్ ద్వారానే వాళ్ళైతే ఏదో ఇష్యూ వల్ల అయితే ఇది అయిందనమాట. సో ఫ్యూచర్‌లో అప్డేట్స్‌లో వీళ్ళు సాల్వ్ చేస్తారేమో చూడండి.